యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తపన ఎంత, నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే, నీ చిత్తం చేయుటయే, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే ప్రేమిస్తున్నా. పడదమ్మా. నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, నాకై బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్, జీవించు దినములంతా. అవును ప్రభువా, ఉరికురికి పని చేసేదన్, పిలిచావు నీ సేవకై, నన్ను పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. పడదమా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా.
యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నా తలంపులెల్లా నా తపన ఎంత నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా అందరూ పడదామా యజమానుడా నా యేసు రాజుడా నా యేసు రాజుడా నా తలంపులెల్లా నా తపన ఎంత నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నా తలంపులెల్లా నా తపన ఎంత నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నా యేసు రాజుడా నా యేసు రాజుడా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నా యేసు రాజుడా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దామా రాజులకు రాజును స్తుతిద్దామా ప్రభువులకు ప్రభుని స్తుతిద్దామా నిన్ను నన్ను సృష్టించిన దేవుని స్తుతిద్దామా అందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని యొక్క నామాన్ని మహింపడదామా దేవానికి స్తోత్రం ప్రభా ఈ ఆరాధనలోనికి దిగిరాండి ప్రభా నన్ను బలపరచండి నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా అని కూడా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా నీకే వందనాలు ప్రభా నీకే వందనాలు ప్రభా అని కూడా అందరూ కూడా పాడదామా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని
జేడతో కొలచితివి ఆకాశ గగనాలను నీ జేడతో కొలచితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని తీసిన నా యేసయ్యా ప్రేలాడ తీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం యేసయ్యా నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా స్తోత్రం ప్రభువా నజరేయుడా నీకే వందనాలు ప్రభువా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలని కూడా గట్టిగా చప్పట్లు కొట్టే దేవుని మహింపరదమ్మా దేవా నీకు వందనాలు ప్రభా వందనాలు వందనాలు వందనాలని కూడా చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టే దేవుని యొక్క నామాన్ని మహింపరచుకుందామా దేవానికి స్తోత్రం నాయన రాజులకు రాజానికి వందనాలు ప్రభువులకు ప్రభువానికి వందనాలు ప్రభువా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలని కూడా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవుణ్ణి మహింపరచుకుందామా హల్లెలూయా నీకే వందనాలని కూడా నీకే వందనాలు ప్రభువా పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన గొప్ప దైవమానికి వందనాలని కూడా మనము గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామమున మహింపరచుకుందామా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల మా యేసయ్య నీ ఘనమైన పాదములకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభా నేను యొక్క ఆరాధనలోనికి నైనా మీరు వచ్చిన విధానాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఆరాధించిన ప్రతి బిడ్డలను కూడా సరి జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో కాచుకోండి ప్రభా ముందున్న కార్యక్రమాలను మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తూ యేసు నామంలో కూడా అడిగి వేడుకొని ప్రార్థించి బతిమాలుకొంచున్నాం తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన చేసినటువంటి వారందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.
నిలబడిన రీతిగా కీర్తనల ధ్యాన గ్రంథాన్ని మనము చదువుకుందాం. ఒకసారి ఎన్నో కీర్తనలు చదవాలో ఒకసారి బైబిల్ గ్రంథాలను తెరచి ఒకసారి మనము గమనించుదాం. దేవునికి స్తోత్రం. 85 కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పీటర్ కుమార్ బ్రదర్ గారు ముందుకొచ్చి కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చివరి వాక్యాల వరకు వారు మనకు చదివి వినిపిస్తారు. వారితో పాటు మనము కూడా కొరాహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తనల ధ్యాన గ్రంథాలను మనము చదువుకుందాం. దేవుని స్తోత్రం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము కొరాహు కుమారుల రాసినటువంటి కీర్తనలు మనం చదువుకుందాం. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా. తరతరములు నీ కోపము సాగించెదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలుసుకొనినవి. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశముల నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఆమేన్. ప్రభు ఈ వాక్యములను కూడా దీవించి ఆశీర్వదించును గాక. కూర్చుందాం. చాలా మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా షలోం సమాధానం కలుగును గాక. ఈ చదవబడినటువంటి కీర్తనల ధ్యాన గ్రంథాల్లో మనము ఒకసారి చూసినప్పుడు 9వ వాక్యము అద్భుత రీతిగా కొరాహు కుమారులు రాస్తూ మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. హల్లెలూయా. దేశంలో ఏమి నివసించాలంట? దేవుని యొక్క మహిమ నివసించాలి. దేశములో దేవుని యొక్క మహిమ నివసించాలంటే దేశము రక్షించబడినదిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరు ఏ దేశమైతే రక్షించబడి, ఏ ప్రాంతమైతే రక్షించబడి, ఏ జనులైతే రక్షించబడి ఉంటారో వారిలో దేవుని మహిమ నివసిస్తుంది. ఆమేన్. అక్కడ రాయబడినది అద్భుత రీతిగా ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నదని రాయబడింది. ఎవరి యొక్క రక్షణ? దేవుని యొక్క రక్షణ. ఎవరైతే ఆయనకు భయపడతారో, ఏ దేశమైతే ఆయనకు భయపడుతుందో, ఏ ప్రజలైతే ఆయనకు భయపడతారో వారందరికీ
దేవుని యొక్క రక్షణ సమీపముగా ఉన్నదని రాయబడింది. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని జనముగా, ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఆయన రక్షణను మాత్రం కాదు కానీ ఆయన మహిమ మనలో నివసింపచేస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమను దేవుడు మనలోను, మన కుటుంబాల్లోనూ, మనం ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ దేవుడు నివసింపచేస్తాడు. ఎప్పుడు నివసింపచేస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి రక్షించబడిన వారముగా ఉన్నప్పుడు ఆయన రక్షణను దేవుడు ఆయన నివసింపచేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. అక్కడ రాయబడిన 7వ వాక్యములో, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. కొరాహు కుమారుడు చెప్తున్నాడు, అయ్యా నీ కృపను మాకు చూపించయ్యా, నీ కృపను మాకు కనపరుచు, నీ రక్షణను మాకు దయచేయని కొరాహు కుమారులు దేవుని బ్రతిమాలినట్లుగా ఈనాటి దినములో ఉన్నటువంటి క్రైస్తవులు, ఈనాటి దినములో ఉన్నటువంటి ప్రజలు దేవుని రక్షణ కొరకు, దేవుని కృప కొరకు దేవుని యందు కనిపెట్టుకొని ఉండేటువంటి వారముగా మనం ఉండాలి. అలాగనే మనం చదువుకున్నప్పుడు ఆ 4 వాక్యములు, మా రక్షణ కర్తవగు దేవా మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపమును చాలించుము. రక్షణ కర్తవగు దేవా అంటున్నాడు. ఈ సర్వలోకమును రక్షించడానికి సమర్థుడు కలిగినటువంటి ఒకే ఒక ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనకు మరొక పేరు ఉన్నది, రక్షణకర్త అనేటువంటి పేరు. హల్లెలూయా. ఆ రక్షణకర్తవైనటువంటి దేవుణ్ణి నీవు నేను ఆయన యొక్క కృపను, ఆయన యొక్క రక్షణను మనము పొందుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రభు ఈ వాక్యాలను కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆ సంఘములో గడిచినటువంటి వారములో అనేకమైనటువంటి ప్రార్థనలను దేవుడు జరిగించి వచ్చాడు. అందును బట్టి నేను ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ఈ వారము కూడా అనేకమైనటువంటి ప్రార్థనలు జరగబోతుంది. 25వ తారీఖు అనగా రేపటికి ఈరోజు బైబిల్ క్లాసు సెకండ్ బ్యాచ్ స్టూడెంట్కి ఉన్నది. ఈరోజు ఆదివారం కనుక సెకండ్ బ్యాచ్ బైబిల్ స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారు దయచేసి 3:30 గంటల నుండి 5:30 గంటల వరకు సెకండ్ బ్యాచ్ బైబిల్ స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారు దయచేసి తప్పక మీరు కలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎవరు తప్పిపోకుండా, పాస్టర్ గారు రాశారు, ఎవరు తప్పిపోకుండా 3:30 సరైనటువంటి 3:30 గంటల నుండి 5:30 గంటల వరకు సెకండ్ బ్యాచ్ బైబిల్ స్టూడెంట్స్కి ఆ బైబిల్ యొక్క క్లాసెస్ తరఫీదు ఇవ్వబడుతుంది. అదే విధముగా 26 సోమవారము ఎవ్రీ మండే యథావిధిగా మన సంఘంలో జరుగుతున్నట్లుగా చైన్ ప్రేయర్ ఉదయకాలం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు 12 గంటలు జరుగుతూ ఉన్నాయి. వారి వారి సమయాల్లో వారు వచ్చే మందిరాల్లో 1 గంట సేపు ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నారు. మీకు కూడా సమయం ఉన్న ఎడల మీరు కూడా సంఘంలోనికి వచ్చి మీకున్నటువంటి అనుకూలమైనటువంటి సమయంలో మీరు కూడా ప్రార్థన చేసి వెళ్ళవలసిందిగా తెలియజేయచ్చు ఉన్నాను. అదే విధముగా రేపటికి ఏంటంటే యూత్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. 13 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యవన సహోదరి సహోదరులందరూ కూడా తప్పక ఈ యొక్క జరుగుతున్నటువంటి యూత్ మీటింగ్లో మీరు కలుసుకోవాల్సిందిగా తెలియజేయుచున్నాను. అది 9:30 గంటల నుండి ఆ యొక్క యూత్ మీటింగు జరుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి యవనులు మీరు కూడా తప్పక ఈ యవన కూడికలో కూడా మీరు కలుసుకోవాల్సిందిగా తెలియజేయుచున్నాను. అదే ప్రకారము రేపటికి సాయంకాలము కోనపల్లి ప్రాంతంలో ప్రార్థన ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి అందును బట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేయుచున్నాను. 27వ తారీఖు మంగళవారము బైబిల్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్కి ఆ యొక్క బైబిల్ క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈవినింగు 6:30 గంటల నుండి ఈసీసీ ట్రైనింగ్ అరగొండ పాస్టర్ మోసస్ యొక్క వారి యొక్క కార్యాల్లో, వారి యొక్క మందిరాల్లో జరుగుతుంది. కాబట్టి ఆ రోజు బైబిల్ స్టడీ, తర్వాత సాయంకాలము 6:30 గంటల నుండి ఈసీసీ ట్రైనింగ్ ఉన్నది. ఆ రోజు తర్వాత మనం చూసినప్పుడు ఈవినింగ్, అదే రోజు ఈవినింగు ఫ్యామిలీ ప్రేయర్ కూడా ఉన్నదని రాసి ఉన్నారు. హౌస్ ప్రేయరు రాగమేనపెంట గ్రామంలో. కాబట్టి దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 28వ తారీఖు బుధవారము ఈవినింగు ఈసీసీ ట్రైనింగ్ చిత్తూరులో పాస్టర్ జోషువా
ఆ యొక్క చర్చిలో సాయంకాలము 6:30 గంటల నుండి ఆ ఈసీసీ ట్రైనింగ్ జరగబోతుంది. అదే రీతిగా 29వ తారీఖు గురువారము బైబిల్ క్లాస్ థర్డ్ బ్యాచ్ చిత్తూరు పాస్టర్ ప్రసాద్ వారి యొక్క చర్చిలో ఉంటున్నది. అదే రోజు సాయంకాలము గాస్పుల్ మీటింగు కాలనీలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ యొక్క కుడికలను బట్టి మీరు ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 30వ తారీఖు శుక్రవారం ఫ్యామిలీ ప్రేయర్ ఉంటున్నది. అదేవిధంగా దైవజనులు 12 గంటల ఉపవాస ప్రార్థనను వారు చేయబోతూ ఉన్నారు. కాబట్టి అందుని బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. 31వ తారీఖు సాటర్డే ఈవినింగ్ కాబట్టి లైవ్ ప్రోగ్రాము ఉంటుంది. 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు దీంట్లో కలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు మీరు కూడా కలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 1వ తారీఖు ఫస్ట్ సండే వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ అది హోలీ కమ్యూనియన్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వాటి కొరకు మీరు సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేయచ్చు ఉన్నాను. ప్రభు ఈ మాటలను ఈ యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలన్నిటిని కూడా దేవుడే ఆశీర్వదించి ఆయన నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? 2 చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుని వాక్యంలోని కూడా మనం వెళ్ళబోతున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్ళబోతున్నాం. మన సంఘంలో ఉన్నటువంటి సహోదరి లతా సిస్టర్ వారి యొక్క భర్త గారు గడిచినటువంటి దినాల్లో ఒక ప్రమాదంలో వారు చిక్కబడి దేవుడు వారిని కాపాడి ఒక చిన్న ఫ్రాక్చర్ అయ్యి ఇక స్టిచెస్ అన్నీ కూడా పడి ఉన్నది. ఇప్పుడే వారు సిఎంసి రాణిపేట నుండి వారు ఇంటికి కుటుంబానికి వారు చేరుకున్నారు. దేవుడు వారిని కాపాడి ఉన్నారు. ఏ కాలైతే ఎక్కడైతే ఫ్రాక్చర్ అయ్యిందో నుదిటి కాడను కాలు కాడను ఫ్రాక్చర్ అయ్యింది.